భూ పంచాయతీలో రైతుపై చేయి చేసుకున్న ఎస్ఐ తీరు వరంగల్ జిల్లాలో వివాదాస్పదంగా మారింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం మూడో తండాకు చెందిన శంకర్ అనే రైతు తాను 20 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన వ్యవసాయ భూమిలో ఎదురైన బాట పంచాయతీ విషయంలో పోలీస్ స్టేషన్కు వెళ్లారు. విచారణ జరుగుతున్న సమయంలో ఎస్ఐ తనపై దురుసుగా ప్రవర్తించి దాడి చేశారని, ఈ క్రమంలో తన కాలికి గాయం అయినట్టు పేర్కొన్నారు. కాగా తన బంధువులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్టు రైతు శంకర్ తెలిపారు. భూమి పంచాయతీలో తలదూర్చి తనపై దాడి చేసి గాయపరిచిన పర్వతగిరి ఎస్ఐపై చర్యలు తీసుకోవడంతో పాటు భూబాట సమస్య పరిష్కారం చేయాలని బాధిత రైతు శంకర్ ప్రభుత్వాన్ని కోరారు. దీంతో రైతు శంకర్పై జరిగిన దాడి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. నాకు కాలుతోటి బాగా తన్నే వరకు నేను సొయ్యితో పడి కింద పడేసి ఆ పుల్ల పెట్టిండు. నేను తాగి మూడు శంకర్, తండ్రి పేరు హత్య, గ్రామం గులోతండ, మండలం పర్వతగిరి ఎస్ఐ భూమి గురించి కేసు, ఆయన భూమి అమ్మిన కేసు పెడితే పెద్ద మనుషులను తీసుకొని వచ్చినా. నేను తీసుకొని వస్తే పరిష్కారం అడిగితే నేనేం చెప్పిన, భూమి 20 సంవత్సరం 2005లో కొన్నా సార్. నేను 2005లో గిన్ని సంవత్సరం భూమి ఇప్పుడు వాళ్ళకి ఎట్లయితాయి సార్? ఆ కంచె నాదే, కంచెతోటే మేము మొత్తం తీసుకున్నా సార్. ఎకరం నారా నా భూమి, నా హక్కు ఉన్నాయి, కానీ వాళ్ళ హక్కు ఎక్కడ ఉన్నాయి? మరి నా ఆధారం ఉన్నాయి, కాగితాలు బుక్కులు అన్నీ. ఆ బుక్కులు వానికి ఉన్నాయా? మరి వాళ్ళ ప్రూఫ్ చూపెట్టు అంటే ఆ ప్రూఫ్ లేదు. వాళ్ళ మాట ముఖ్యం. ఆ మాట ముఖ్యం మీద భూమి కంచె ఇడిచిపెట్టా అని గౌరవం నా మీద రివ్యూస్ హ్యాండ్ చేస్తాయి సార్. నువ్వు ఎంత భయం పెట్టినా కూడా నేను భయం పడను సార్. నేను భూమి నేను కష్టపడి కొన్నా, నేను ఇడిచిపెట్టను సార్ అని నేను అన్నా. ఆయన వాళ్ళు చెప్పిండు ప్రకారం నువ్వు కంచె ఇడిచిపెట్టి నీ కాయస్ భూమి వరకు నువ్వు చేసుకో అని ఎస్ఐ సార్ అన్నాడు. నేను ఇడిచిపెట్టను సార్. ఆ పైన సాక్ష్యం ఉన్నది, ఆ సాక్ష్యం పట్టుకొచ్చిన, ఆ సాక్ష్యంతో అనిపిస్తా సార్. ఆ సాక్ష్యం చూసి కాదంలో చూడు సార్ అంటే, నువ్వు కాదం లేదు చేయి మీద పెట్టిన ఇట్లా చేసినావా అని నా మీద కూర్చొస్తానని ఇక నా గల్లా పెట్టుకొని ఈ చెంప వేసుకుంటా పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి మెత్తగా తన్నిండు. ఆ బూట్ కాలుతోటి తోగితే ఇక్కడ బొక్క మీద దెబ్బ తగిలింది. బొక్క తగిలి బొక్క దెబ్బ వాపు వచ్చింది. అయ్యాక చిమిటి అయ్యాక 3ంటికి కొడితే రాత్రి 8ంటికి ఇడిచిపెట్టిండు. 8 ఇడిచిపెడితే ఇక నా అవస్థ అయితే లేదని ఆటో కట్టించుకొని నేను ఎంజిఎంకి పోయినా. ఎంజిఎం పోయి అడ్మిట్ అయ్యి ఇక అన్ని ట్రీట్మెంట్ చేయించుకొని ఇప్పుడు పొద్దున మళ్ళీ ఎస్ఐ సార్ మీద కేసు పెడతా అని వచ్చిన. జరిగింది నిన్న బుధవారం, నిన్న 3ంటికి కానీ నిన్న బుధవారం రోజు నిన్న 3ంటికి జరిగింది. 3ంటికి జరిగితే నేను ఇక నిన్న అవస్థ పడేదలేక ఇక రాత్రి 8ంటికి విడిచిపెడితే నేను ఎంజిఎంకి పోయి అడ్మిట్ అయ్యి హాస్పిటల్లో చూపించుకొని ఇక పట్టి కట్టించుకొని నేను మళ్ళీ ఎస్ఐ మీద కేసు పెడతా అని నేను మళ్ళీ ఫిర్యాదు కోసం ఇక్కడ వచ్చిన. వీడియో ద్వారా నేను న్యాయం చేయాలి. శంకర్, తండ్రి పేరు హత్య. నిన్న పోలీసులు వచ్చారు. భూమి కావాలంటే భూమి లేదు, ఏం లేదు, నేను ఏను భూమి పైసలు మొత్తం డబ్బులు పట్టేసిన అని మా తమ్ముడు ఉన్నాడు. అనేసరికి ఇక ఏదో చేసి మరి రేపు రాము అంటే మేము నిన్న వచ్చినాం. వచ్చేసరికి అడగకుండా ఏం చేయకుండా మా తమ్ముని తీసుకుపోయి సాక్ష్యం ఉన్నారు, మా అన్నకు సాక్ష్యం ఉన్నారు అని ట్విన్స్ పోయితే దగ్గరగా కరెక్ట్గా చెప్పరా, కరెక్ట్గా కాదురా ఇది, నీ ఎందుకో వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చేయరా, నువ్వు ఉన్న కాడికి తీసుకొని వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చేయని మా తమ్ముని తీసుకుపోయి బాగా కొట్టి, నువ్వు ఇక్కడ చెంపల మీద కొట్టి ఇంట్లో తీసుకుపోయి రోకల పంట ఎక్కించి కొట్టింటే బాగా ఉరుతాడు. ఉరిసరికి మేము పోతానే మమ్మల్ని రానియక మేమేం చేసినామంటే బయటనే ఉన్నాం. ఇక బయట ఉండేసరికి నేను చచ్చిపోతాను మా తమ్ముడు అనేసరికి రారా అంటే వాళ్ళ భార్యకు పిలుచుకొచ్చినాం. మా పిల్లలకు పిలుచుకొచ్చి వాళ్ళ మాటలు వినిపించుకొని 8 తీసుకొని